హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగానే ఉన్నాను. యాక్చువల్గా వీడియోస్ అప్లోడ్ చేయాల్సి ఉండేది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. కానీ ఇప్పటి నుంచి ప్రతిరోజు వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, నాకు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు కంటెంట్ విషయానికి వస్తే, ఇండియా మొత్తం ఎలక్షన్స్ జరగబోతుంది ఫ్రెండ్స్. అందులో ఈరోజు ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టబోతుంది. అందులో తెలంగాణ లోక్సభలో మే 13న పోలింగ్, జూన్ 4న రిజల్ట్స్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. అలాగే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ మరియు అసెంబ్లీ సేమ్ డేట్ మే 13 జూన్ 4న జరగబోతుంది. అందుకు నోటిఫికేషన్ ఏప్రిల్ 18న రాబోతుంది. ఇంకా పోలింగ్ తేదీ ఏమో మే 13, రిజల్ట్స్ ఏమో జూన్ 4. ఇంకా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిలాగా ఏర్పడ్డాయి. ఇంకా వైఎస్ఆర్సీపీ ఇంకోవైపు, ఇంకా మిగిలిన పార్టీస్ అని ఇంకోవైపు. అందులో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ఉన్న కుప్పం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారేమో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారని నిన్ననే ప్రకటించారు. అది ఫ్రెండ్స్, మే 13న ఎలక్షన్ పోలింగ్ జరగబోతుంది. అలాగే జూన్ 4న ఆ పోలింగ్ జరిగిన రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో ఆ రోజు తెలిసిపోద్ది ఆంధ్రప్రదేశ్ లోక్సభ మరియు అసెంబ్లీ రిజల్ట్స్. సో జూన్ 4న ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతుంటే కొన్ని ఆసక్తిమైన సన్నివేశాలు జరిగాయన్నమాట. అందులో కేసీఆర్ గారి కుమార్తె కవితని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అరెస్ట్ చేశారనమాట, లిక్కర్ కేస్ స్కామ్ మీద. సో ఆమెను March 15 నైట్ 8:45కి ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. సో అలా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లే టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయన్నమాట. ఆ ఇన్సిడెంట్స్లో కేటీఆర్ గారికి, ఇంకా అక్కడ ఉన్న ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫీస్ గారికి కొంచెం వాగ్వాదం జరిగింది. ఆ వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను, చూసేయండి. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. కవిత గారిని అరెస్ట్ చేసుకుంటూ తీసుకెళ్లేటప్పుడు ఒక చిన్న సన్నివేశం క్లిప్లో బయటపడింది అనమాట. అదేం లేదండి, ఆమెను అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ కొడుకుకి మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి గుడ్ బై చెప్పేటప్పుడు ఒక చిన్న బుజ్జి కుక్క పిల్ల కూడా బాయ్ బాయ్ చెప్పారు. ఆ వీడియో కూడా చూసేయండి. ఇంతసేపు వరకు పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సరదాగా క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. సో March 17న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ జరగబోతుంది అనమాట. సో ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ జరగబోతుంది అనమాట. ఆ మ్యాచ్ విశేషాలు ఇప్పుడు సో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్యాహ్నం 2 గంటలకి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది. ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందాన ఉంది ఇంకోవైపు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ స్క్వాడ్లు చూపించాను మీకు స్క్రీన్ మీద. సో ఫ్రెండ్స్, March 17న ఆర్సీబీయా, ఢిల్లీ క్యాపిటల్సా, ఎవరు గెలవబోతున్నారు? ఇంతసేపు క్రికెట్ గురించి, పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న గెస్సింగ్ గేమ్ ఆడదాం. సో March 17న ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీన ఎవరు గెలవబోతున్నారు కామెంట్స్ కొట్టండి. అలాగే June 4న
ఏ పార్టీకి గెలవబోతున్నది కామెంట్ పెట్టండి. అలాగే మీ నుంచి నాకు ఒక చిన్న సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సీ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.